నమస్కారం. నేను మీ కోసూరి రవికుమార్. ఎప్పుడు రాయటమేనా? చదవాలి కదా. చదివిన దాన్ని పలవరించాలి కదా. పలవరించి 10 మందికి చెప్పాలి కదా. అదుగో అలాంటి సందర్భంలోనే ఈ వీడియో. మిడిసి పడబోతున్న ఎండల దాపున నెర్రెగొడుతున్న 6 తడి నేల మీద పగుళ్ళు బారి రక్తపు చారికలు గడుతున్న పల్లె పాదాలతో కాసేపు అలా నడిచొద్దాం. బండ్ల మాధవరావు గారు రాసిన కొత్త కవిత్వ సంపుటి పొలంగట్ల వెంట ఒక పాలి ములుగర్రో తాబేటికాయో తగిలించుకొని నడిచొద్దాం. అలా వెళ్ళొద్దాం రండి. అతడు చిరునవ్వుల్ని తన చుట్టూ ఉన్న వ్యక్తుల మీదికి, సమాజం మీదికి విసరగలిగేటువంటి గొప్ప వెలుకాడు. అతడు సామాజికంగా ఉన్నటువంటి అనేక వైరుధ్యాలని అక్షరాలలోకి వంపి కవిత్వం చేసి ఆయా సందర్భాలని సమాజపు ముఖచిత్రంగా అలంకరించగలిగినటువంటి గొప్ప కవి. అతడు నవ్వుల రేడు. అతడు స్నేహానికి చెలికాడు. పరిచయమైన ప్రతి వ్యక్తిని ఆనందంగా ఆలింగనం చేసుకోగలిగినటువంటి గొప్ప స్నేహపూరితమైనటువంటి వ్యక్తిత్వం మిత్రుడు బండ్ల మాధవరావు గారు. రంగు వెలసిన గోడల నుంచి ఊరుతున్న చెమ్మ పొలంగట్ల వెంట. ఎంతటి నమ్మకం! ఈ కవికి మట్టి మీద ఎంతటి నమ్మకమో! ఈ 4 లైన్లు వినండి. కంచంలో అన్నమవుతుందో లేదో మట్టిని నమ్ముకున్నాక ఈరోజో రేపో ఎప్పుడైనా అక్కున చేర్చుకోకపోదు అంటూ మట్టి మీద అజరామరమైన నమ్మకాన్ని ప్రకటిస్తాడు. మట్టి ఎప్పటికీ తనల్ని నిలువున మోసం చేయదు, ముంచదు అని నమ్మేటువంటి గొప్ప రైతు బిడ్డ ఈ మాధవరావు గారి కవిత్వం. ఇలా సాగుతుంది. మనల్ని మనం డీకోడ్ చేసుకోవాల్సిన వాక్యాలు కొన్ని ఈ శీర్షికల్లో, ఈ కవితల్లో మనకి కనపడతాయి. వాన రాదారుల్లో అని ఒక శీర్షిక కింద ఇలా అంటాడు మాధవరావు. టీవీల ముందు పోసిన వేడి పకోడీలు నంచుకుంటూ, టీవీల ముందు పోసిన వేడి పకోడీలు నంచుకుంటూ, పొంగి పొర్లుతున్న కాలువల దృశ్యాల ముక్కలు తింటున్న ఎవరికైనా, పొంగి పొర్లుతున్న కాలువల దృశ్యాలు ముక్కలు తింటున్న ఎవరికైనా అది ఒకానొక దృశ్యం మాత్రమే. వాన మనకి నాగరిక సమాజంలో లేదా నగరీకరణ చెందినటువంటి నగరాల్లో బ్రతుకుతున్నటువంటి మనుషుల అపార్ట్మెంట్ కల్చర్లకి టీవీల ముందు పకోడీల్లా కనపడతాయి. కానీ నిజంగా కాలువలు ముక్కలవుతున్న దృశ్యాలుగా మనల్ని పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదు. కానీ నిజమైనటువంటి రైతు ఎలా బాధపడతాడు అని వాన రాదారుల్లో అనేటువంటి కవితని, తన బాధని, తన ఆవేదనని వ్యక్తం చేస్తాడు ఈ మాధవరావు గారి కవితలో. నీరు ఇంకిపోవాల్సిన చోట మనిషి ఇంకిపోవటమే విషాదం అంటాడు. నీరు ఇంకిపోవాల్సిన చోట మనిషి ఇంకిపోవటమే విషాదం అంటాడు. వాన వరదను, మనిషిని, ముంపుని, బురద కింద కప్పబడే బతుకులను ఈ కవి ఈ 2 మాటల్లో చెప్తాడు. నీరు ఇంకిపోవాల్సిన చోట మనిషే ఇంకిపోతున్నాడు అంటూ. నిజంగా గొప్ప కవిత్వం కదూ. అంతేకాదు, ఇంకా ఈ పొలంగట్ల వెంట అనేటువంటి ఈ కవితా సంపుటిలో దాదాపు 50 శీర్షికలు కవితలుగా మనకి కనపడతాయి. ఈ 50 కవితల్లో సింహభాగం రైతు వెంట, రైతు వెతల వెంట, పంటల వెంట, పురుగు వెంట, చీడ వెంట, మోసగించబడేటువంటి అనేక పేద బడుగు వర్గాల జీవుల వెంట సాగుతాయి. ఎంత గొప్ప కవితలంటే అందులోనూ ఈ పుస్తకంలో అనువాద కవిత్వం కూడా మనకి కనపడుతుంది. మీడియా ప్రభావం గురించి గొప్పగా మాట్లాడతారు మాధవరావు గారి కవితలో. గోడలకు ఉంటాయనుకునే చెవులు ఇప్పుడు చేతుల్లోకి వచ్చేశాయి. ఆరుబయట ఆరబోసిన మాటలు రెక్కలు లేకుండానే ఎగిరిపోతున్నాయి. ఏది రహస్యం కాదు. రహస్యమైనదేది నీలో లేదు. నువ్వు మరొక నీతో చేసే సంభాషణ బయటకొచ్చిన మరుక్షణమే లోకానికి అంటుకడుతోంది అంటాడు మాధవరావు. నిజంగా ఇవాళ ప్రతి యాప్లోనూ అది ఆండ్రాయిడ్ కావచ్చు, iOS కావచ్చు,
ప్రతి యాప్లోనూ పర్మిషన్స్ పేరిట మన మాటల్ని చాటుగా వింటున్న రహస్యపు చెవుల గురించి చాలా గొప్పగా 4 మాటల్లో చెప్తాడు మాధవరావు గారు. నిన్న, ఇవాళ, రేపు సోషల్ మీడియాలో ఎన్ని రకాలైనటువంటి వైరుధ్యాలను చూస్తున్నాం, ఎన్ని కేసులు చూస్తున్నాం. పెదవుల మీద నిలవాల్సిన మాటలు నిన్ను నిలువున బహిరంగపరుస్తున్నాయి. పెదవుల మీద నిలవాల్సిన మాటలు నిన్ను నిలువున బహిరంగపరుస్తున్నాయి. గుండెల్లో ఒదిగిపోయిన రహస్య సంకేతాలను వాడెవడో గుండెలు చీల్చి రోడ్డున పడేస్తుంటాడు. జీవితం బట్టబయలయ్యాక ఎవడు ఏ వైపు నుండి దాడి చేస్తాడో, ఎవడు ఏ వైపు నుండి దాడి చేస్తాడో, ఎవడు ఏ వైపు నుంచి ఆక్రమిస్తాడో, లోపలే నిక్షిప్తమవ్వాల్సిన ప్రతిదీ ఆకాశపు దారుల్లో పరుచుకుంటూ పోయాక అక్కడ నువ్వు లేవు, నేను లేను, మిగిలేది గోడలకంటుకున్న చెవులే అంటూ చాలా చక్కగా మీడియా మనల్ని ఎంతగా బహిరంగపరుస్తోంది. రహస్యాలేవి లేవు ఇక్కడ, ఎవడి జీవితంలోనూ కించిత్ రహస్యం కూడా మిగలకుండా పోతున్నటువంటి అనేక సందర్భాలని చాలా గొప్పగా ఈ కవితలో వ్యక్తీకరిస్తాడు. కవికి తాను చెప్పాలనుకుంటున్న విషయం గురించి స్పష్టత ఉండాలి. దాన్ని కవిత్వీకరించేటప్పుడు కావలసినటువంటి భాష పట్ల సునిశ్చిత దృష్టి ఉండాలి. విషయానుగతమైనటువంటి భాష, ఉపమేయాలని వాడగలగాలి. అలాంటి అనేక ప్రయత్నాలు ఈ సంపుటిలో మనకి కవితలుగా కనపడతాయి. అంతేకాదు, మాధవరావు గారు దుఃఖపు చినుకు అనే ఒక శీర్షికలో ఇలా అంటారు: వాగ్దానాల ప్రపంచం నిరంతరం చుక్కల్ని కోసి మూసిన గుప్పెళ్లతో పంచిపెడుతూనే ఉంటుంది. తెరచిన గుప్పెళ్లలోని శూన్యం తరచూ నిన్ను వెక్కిరిస్తూనే ఉంటుంది. ఆకుపచ్చని మట్టి ఉమ్మనీటిలో నాని జిల్లేడు మొక్కలై ఆకాశం వైపు తొంగి చూసి మళ్ళీ లోపలికి ముడుచుకుంటోంది అంటూ రైతు జీవితాన్ని చాలా గొప్ప పదచిత్రాలుగా ప్రకటిస్తాడు మాధవరావు గారు ఈ సంపుటిలో. నదుల గురించి చాలామంది కవిత్వం రాశారు. ఎందరెందరో అనేక రకాలైనటువంటి ఎక్స్ప్రెషన్స్, అనేక రకాలైనటువంటి మెటఫర్స్, అనేక రకాలైనటువంటి పదచిత్రాలు రాశారు. మాధవరావు గారిది కూడా ప్రత్యేకమైనటువంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తాను. నదికి నమస్కరిస్తాను, అది కాలం నుండి జీవధాతువైన నది. ఆది కాలం నుండి జీవధాతువైన నది వాగులు వాగులుగా, పాయలు పాయలుగా, హొయలుగా వయ్యారాలు పోతూ జీవన ప్రవాహమైన నది. కొండల్లోంచి, గుట్టల్లోంచి, అడవుల్లోంచి, అనాది జీవనంలోంచి మెతుకుగా విస్తరించిన నది. ఇసుక దేహాలని ఒరుసుకుంటూ పోడు క్షేత్రాల మీదుగా కోట గుమ్మాల సాక్షిగా నాగరికతలై విలసిల్లన నది. నా నదికి నమస్కరిస్తాను. పరుగు ఎక్కడ మొదలైందో, ఎప్పుడు మొదలైందో, ఎన్ని పాదముద్రల్ని తన నీటి సుడుల మీద నిలుపుకుంటూ నడుచుకుంటూ ఈనాటికి నా ముందు నిలిచింది. ఆ నదిలోని దోసిలి నీళ్లకు జీవితకాలపు రుణమై నిలుస్తాను. నీరే కదా నువ్వు, నీరే కదా నేను, నీరే కదా మనం. ఎండిన మట్టి మీద చిందిన నీటి చుక్కల వాసన ఒక జీవితకాలపు ఆస్వాదనాభరిత పరిమళం అంటాడు. ఎండిన మట్టి మీద చిందిన నీటి చుక్కల వాసన ఒక జీవితకాలపు ఆస్వాదనాభరిత పరిమళం అంటాడు మాధవరావు ఈ పుస్తకంలో. నిజంగా ఈ పుస్తకంలోని కవితలు అన్నీ కూడా ఆస్వాదనాభరిత పరిమళంగా మనల్ని చుట్టుముడతాయి. చాలా కాలం మనల్ని వెంటాడుతుంది ఈ పుస్తకం. ఇందులోని కవితలు, ఇందులోని శీర్షికలు, ఇందులోని పదచిత్రాలు మనిషి వెంట పరిగెడతాయి.